కమ్మవారేది ఇప్పుడు దాకా ఫోన్ ఇచ్చాను మళ్ళీ బయటికి వెళ్ళారండి, లోపలికి వెళ్ళిపోయారు. చౌదరి రండి. సార్ రెడ్డి గారు, మన పిల్లలు త్రివేణి కృష్ణవేణి వాళ్ళు ఎవరు ఉన్నారు, నలుగురు అమ్మాయిలు కౌముది రమ్మనండి. పెట్టుకోమన్నప్పుడు పెట్టిస్తున్నా. ఇప్పుడు సాయంత్రం నాకు లేదు, నువ్వు వెళ్ళి అదేంటంటే నీ ఆ మువ్వల గల్ గల్ అన్న సౌండ్ పాము ఉంటుంది. గజలు కట్టాలండి అప్పుడు. అది వాటి శబ్దం విని అది పుట్లో నువ్వు రావటం చూసాను పైకి వస్తుంది, వచ్చే వెనక్కి తప్పుకుంటుంది. అది పెద్ద పాము చూసి అదే అక్కడ వెళ్ళి అక్కడ ఆ గిన్నె అక్కడ వెండి గిన్నె అక్కడ పెడతావు, పాలు తెచ్చిన గిన్నె. అప్పుడు ఆ పాముని వంకలా చూస్తూ అది కళ్ళల్లో కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత పాము ఇలా ఉంది, ఆ పాలు తాగుతుంది. నిజాన్ని పాము తాగదు, దానికి చీలిపోయింది. ఏం చీలిపోయింది? రీజన్ పాము నాలుగు రెండుగా చీలిపోయింది. మనకులా ఉండదు, అలా క్రియేట్ చేయబడదు. తాగుతుంటే టచ్ చేస్తావు, ఇలాగా ఇలా టచ్ చేస్తావు. ఇక్కడ మేమేం చేస్తాం, మామూలు ఒక బుడగ పెడతాం, ఆ బుడగ మీద నువ్వు ఇలా అంటున్నావు, కానీ ఏలో ఇంకా ఏం పాము అయిపోతుంది. ఈ మ్యాజిక్ అట్లా చేయాలి. అలాంటి చెప్పకూడదు మీకు మళ్ళీ సీక్రెట్స్. భాస్కర్ పాపేది లేడు ఇక్కడ రఘు. బాబు రఘుని పిలువమ్మా, రఘు. రమ్మను, గాయత్రి కూడా రమ్మను.